తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామున మట్టితో గంగమ్మ ప్రతిమ తయారు చేశారు. పండితులు, కమిటీ సభ్యులు డప్పులు, వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా ప్రతిమను తాకారు. కైకాల కులస్తులు విశ్వరూప ప్రతిమలోని చెంప నరకి మట్టిని చల్లారు. పండితులు మట్టి కోసం ఎగబడ్డారు భక్తులు. విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు భక్తజనం. విశ్వరూప దర్శనం కోసం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించనుంది. కాగా ఈ పరీక్షలు మన రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో జరగనున్నాయి. ఇక్కడి కేంద్రాలకు పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాల్సిందిగా యూపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలను జూన్ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నట్లు ఏపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ ను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యాలయం సూచించింది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో చేరేందుకు విద్యార్థుల నుంచి నిన్నటి వరకు 30,500 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ గడువు ఈ నెల 20తో ముగియనుంది. ట్రిపుల్ ఐటీలో ఉన్న 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు గత నెల 27 నుంచి ఆర్జీయూకేటీ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా జూన్ 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రపంచ సుందరిమణి పోటీదారులు ఈ రోజు తెలంగాణ జిల్లా ఓరుగల్లులో పర్యటించనున్నారు. రామప్ప, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటున్నారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయానికి చేరుకుంటుంది. అక్కడి కార్యక్రమాల అనంతరం వరంగల్ కోటను సందర్శిస్తారు. రాత్రి 9 గంటలకు తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. కాగా మరో 35 మంది సుందరీమణుల బృందం సాయంత్రం ములుగు జిల్లా రామప్పకు చేరుకుంటారు. సాంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ నేతృత్వంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన త్రాగునీటి పథకాలకు 8 రిజర్వాయర్లలో 13.538 టీఎంసీలను వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ గత నెల 14న పంపిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు ఏలూరు, ధవళేశ్వరం, ప్రకాశం, వెలిగల్లు, చిత్రావతి, వెలిగోడు, అవుకు, పులికనుమ రిజర్వాయర్లలో నిర్దేశించిన నీటి నిల్వలను వాడుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగిశాయి. ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् ध्यायाः दशावृषभ विश्वधारणो भूयास शरीरं निश्चेन्द्रश्च नृत्यगन्धर्वाणामानन्दा भवात् पुनः ततो विष्णुं विक्रामते शासनानसनस्तस्मात् जायता. తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16 నుంచి శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతిక ఆవశ్యకతపై అవగాహన సదస్సు జరిగింది. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ డ్రోన్ల ప్రాధాన్యతపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 40 డ్రోన్స్ వరకు వినియోగించడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెరగనుందన్నారు. ఇందుకోసం రైతులకు రాయితీలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మాకు బాగుంటుంది అనేటువంటిది వన్ ఆఫ్ ది మెయిన్ రిక్వెస్ట్ ఉండేది. దాని ద్వారానే దాని ఇన్ లైన్ విత్ దోస్ దేర్ రిక్వెస్ట్ దానికి కూడా 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా రూరల్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ డిసిసి బ్యాంక్స్ ఏవైనా కూడా రైతులందరికీ కూడా ఒక మంచి అవకాశము, సదావకాశం అని చెప్పేసి ఏంటంటే మేడం యాక్చువల్గా మనకు జిల్లాలో మీకు 40 అనేది ఇందులో అడ్రస్ చేస్తూ డ్రోన్ దానిగా స్ప్రేయింగ్ చేసి హోమ్ ఇది 30,000 mAh బ్యాటరీ అండి. ఒక సెట్ అంటే 60,000 mAh బ్యాటరీ కావాలి డ్రోన్ నడవడానికి. ఇది చార్జర్ స్ప్రేయింగ్ కానీ మనం అలవాటు పడ్డాము అంటే డ్రోన్ యూటిలైజేషన్ జిల్లాలో ఇంకా బాగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా నేను జేడీ గారిని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, మాన్యువల్గా స్ప్రే చేసిన దానికి డ్రోన్తో స్ప్రే చేసిన దానికి మనకి ఎంత వస్తుంది కాస్ట్ తేడా అంటే